స్టాండింగ్ కమిటీలో తగ్గేదే లేదంటూ కాంగ్రెస్, మేము సైతం రెడీ అంటూ ఎంఐఎం, నామమాత్రంగా నామినేషన్స్ వేసిన బీఆర్ఎస్, సంఖ్యాబలం లేక వెనక్కి తగ్గిన బీజేపీ, కమలం పార్టీ హ్యాండ్ ఇవ్వటంతో అంతర్మథనంలో గులాబీ పార్టీ వెరసి ఈసారి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్స్కు గడువు ముగిసింది. ఇప్పటి వరకు మొత్తం 17 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7 నామినేషన్స్ రాగా బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. సంఖ్యాబలం లేకపోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది బీజేపీ. స్క్రూటినీ తర్వాత ఈ నెల 21 వరకు నామినేషన్స్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. 15కు పైగా నామినేషన్స్ ఫైనల్ అయితే ఈ నెల 25న ఎన్నికలను నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. అయితే ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే గత 9 ఏళ్ల మాదిరిగానే ఈసారి కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.